కుమారి ఆంటీ దగ్గర ఉన్నాం. నిన్న ఏం జరిగింది, ఏంటి అసలు ఆంటీ ఎక్కడి నుంచి వచ్చారో ఏంటి అనేది మొత్తం క్లియర్ కట్గా మనం తెలుసుకున్నాం. హాయ్ ఆంటీ, బాగున్నారా ఆంటీ? ఆంటీ ఫస్ట్ బాగున్నా ఆంటీ. అంటే మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చి మీరు ప్రాపర్ హైదరాబాదా లేకపోతే ఇంకెక్కడన్నా ఉంటారు? గుడివాడ అంటే గుడివాడ నుంచి ఇక్కడికి వచ్చారా? ఎన్ని ఇయర్స్ అయిందంటే ఇక్కడికి వచ్చి? మేము 2009లో వచ్చాం. 2009 నుంచి 2009 నుంచి ఇక్కడే ఉన్నారండి. అంటే ఇది అక్కడ ఫుడ్ ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? 2011 నుంచి. 2011. ఈ 9 నుంచి ఏం చేస్తారంటే మీరు నార్మల్ గా ఇక్కడ ఫుడ్ బిజినెస్ ఏదైనా చేశారా లేకపోతే? 2009లో వచ్చి మిషన్ కుట్టేదాన్ని. అట్లా సింగర్ హేమచంద్ర ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వంట చేసేదాన్ని. ఓకే ఓకే, వంట చేసేవారా? ఓకే ఓకే. అక్కడ ఫుడ్ పెట్టాలని ఎలా థాట్ ఎలా వచ్చిందంటే? అంటే అంకుల్ ఆటో తోలేవారు. ఆటో తోలటం వల్ల ఇక అట్లా కొంచెం కిరాయిలు ఉండట్లేదు అని అంటే ఇక్కడ రంగమ్మ ఆంటీ అని ఆవిడ పెట్టించడం జరిగింది. ఓకే, అక్కడ నుంచి ఇక ఫుడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. అది నార్మల్ గా ఇది చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫుడ్ మీ దగ్గర ఎందుకు అంత టేస్ట్ ఉంటుంది అని, ఎందుకు అంత ఇది నార్మల్ గా ఫుడ్ టేస్ట్ లేకపోతే అంత మంది రారు మీ దగ్గరికి. టేస్ట్ ఉండడం వల్లే ఉంది ఇది. అసలు నార్మల్ గా ఏ రెసిపీ అని ఏం కలుపుతారు నార్మల్ గా? అన్ని ఇంట్లో చేస్తే చేస్తాను. ఇంట్లో చేసి మన ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే. ఓకే ఓకే. అంటే అసలు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు నిన్న ఏం జరిగింది, పోలీసు రావడానికి కారణం ఏంటి అసలు? ఎందుకంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే పోలీసు ఆ క్రౌడ్ ని చూసి పోలీసే, అది ట్రాఫిక్ ని చూసి పోలీసే మీ దగ్గర రావడం జరిగింది అసలు? మేము వెళ్ళేటప్పటికి, మా వ్యాన్ వెళ్ళేటప్పటికైతే ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే పబ్లిక్ అదే ట్రాఫిక్ అనేది లేదు. కానీ నాది మాత్రం ఆపారు వ్యాన్. మీది ఒక్కటే ఆపారు? ఎందుకని? మీకే ఎందుకు? చుట్టుపక్కల అన్ని షాప్స్ ఉన్నాయి కదా, అన్ని షాప్స్ మీదే ఎందుకు ఆపారు? అన్ని ఎందుకు ఆపలేదు? ఓకే ఓకే ఓకే. మీకు ఎవరైనా మీ మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు? ఐ మీన్ అలాగా? అది కూడా తెలీదు, వివరం తెలీదు. అంటే ఎవరైనా పోలీసు వాళ్ళు అంటామైతే మీరు మీ వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు కదా, అట్లాగా అందరం కంప్లైంట్లు వస్తున్నాయి, ఇట్లా పబ్లిక్ అవుతుంది అని చెప్పారు. ఇంకా స్టాల్ పెట్టొద్దు అన్నారా? అంటే ఇట్లా క్రౌడ్ ఇది ఉంటే కనుక మీ షాప్ తీసేస్తాను అన్నారు. క్రౌడ్ ఉంటే షాప్ తీసేస్తాను, మీ షాప్ తీసేయాల్సి వస్తుంది అన్నారు. ఓకే ఓకే. పోలీసులు ఆ మాట చెప్పగానే ఎన్ని అవర్స్ కి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించడం జరిగింది? అట్లా జరిగినాక 24 hours కూడా అవ్వలేదు. 24 hours అవ్వలేదు. ఓకే, అవ్వలేదు. తొందరగానే హౌ యూ ఫీల్, ఎలా ఫీల్ అయ్యారండి సీఎం గారు? ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఓకే, సీఎం గారికి మా ధన్యవాదాలు. ఓకే ఓకే. ఇంకా చాలా మంది సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా మీ దగ్గర రావడం జరిగింది. మీకు అంటే మీకు జరిగిన ఇన్సిడెంట్ దాన్ని స్పందించడం జరిగింది. ఎలా ఫీల్ అవుతారు అంటే? చాలా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థాంక్స్ చెప్తున్నాను. ఓకే, ఐ మీన్ ఇప్పుడు మీరు పాపులర్ అయ్యారు కదా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వల్ల. దానివల్ల మీకు మంచి జరిగిందంటారా, చెడు జరిగిందంటారా? మన ప్రజా నాయకుడు మంచి మనసున్న మహారాజ్ కాబట్టి నాకు ఇలా న్యాయం జరిగింది. లేకపోతే ఏం జరిగేదో భయం వేస్తుంది. అది ఎలా చెప్పాలో తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు పొద్దున వెళ్ళడం జరిగింది, చుట్టుపక్కల వాళ్ళకి మీ వల్ల ఇబ్బంది అవుతుంది అని, మీ వల్ల బిజినెస్ అవ్వట్లేదు అని అంటున్నారు చుట్టుపక్కల అని. సిగరెట్ అమ్మే వాళ్ళు కానీ ఇంకొకరు సిగరెట్ అమ్మే వాళ్ళు మేము మాట్లాడడం జరిగింది. మీ వల్ల వాళ్ళకి బిజినెస్ అనేది దెబ్బతింటుంది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానికి మీరేమంటారంటే? వాళ్ళు బహిరంగంగా ఆన్ కెమెరా చెప్పారు మాకు. నా వల్ల గిరాకీ దెబ్బతింటుంది అని అన్నప్పుడు మరి నా పక్కన ఉండు అని ఒకప్పుడు ఎందుకు అన్నారు? మరి నాకు అదైతే నాకు అర్థం కాల. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో కూడా తెలియలే నాకు. అది మీరు చెప్తున్నారు కాబట్టి అది నిజం ఎంత అవుతుంది ఎంత నాకు తెలియదు. కానీ మరి మీరు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారో నాకు తెలియదు. కానీ వాస్తవం అయితే నన్నైతే నా పక్కన ఉండు అంటారంటే, నువ్వు ఉంటే మా పక్కన వాటర్ బాటిల్స్ వెళ్తాయి, గిరాకీ అవుతుంది, వచ్చిన జనం కొత్త వాటర్ బాటిల్స్ అవి కొనుక్కుంటారు, మా పక్కన ఉండని రీసెంట్ గా కూడా కొంచెం గొడవ కూడా అయ్యింది. అంటే కొంచెం ప్లేసులు చేంజ్ అయినప్పుడు వాళ్ళు రైట్ సైడ్ ఉండే వాళ్ళంటే అంటే ఇద్దరు చాయ్ బడ్డీకి మయాన్ని ఉండేటప్పటికి, అంటే ఆ పక్కన ఫుడ్ ఈ పక్కన ఫుడ్ ఉండేటప్పటికి కొంచెం ఎవరి జనం ఏంటనేది తెలియక కొంచెం వాటర్ అంటే ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ
పబ్లిక్ కి తెలియదు కదా అలా హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు ఆ, అలా ఏదైనప్పుడు కొద్దిగా కొంచెం చిన్న చిన్న గొడవలు అయినప్పుడు ఇక ఇట్లా ఏదైతే అదిను కొంచెం జిహెచ్ఎంసీ వాళ్ళు కొద్దిగా వెనక పెట్టుకోమన్నారు ఓకే. స్టాల్స్ అన్ని ఇటు ఫుట్పాత్ మీద ఇది లేకుండా వెనక్కి జరుపుకోమని చెప్పడం జరిగింది. ఉమ్, అలా వెనక్కి పెట్టుకునే ప్రాసెస్ లో ఆ రేకులు అనేవి అడ్డం ఉన్నాయి కాబట్టి ఉమ్, అంటే చాయ్ బడ్డీలన్నీ అటు లోపలికి వెళ్ళిపోతే మరి ఎటు మూలకైపోయి కనపడదని వాళ్ళ వానర్ అంటే ఆవిడ కాదు వానరు వాళ్ళ వానరు కిరాయికి ఉంటున్నారంట కదా వాళ్ళు. కిరాయికి ఉంటున్నారు వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళ అబ్బాయి ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి నడిపించుకునేవాడు. ఉమ్, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. చనిపోయినాక ఆవిడ పరిస్థితి కొంచెం బాగాలేదు. మరి ఆవిడకి అదే ఆధారం ఇక అవును. దీని మీద ఇది అవ్వాలి ఇక అందుకోసమని ఇక ఆవిడ కూడా కొద్దిగా ఆరోగ్యం బాగోదు. అందుకోసమని వాళ్ళు కిరాయికి ఇచ్చుకున్నారు. వాళ్ళు నడిపించుకుంటున్నారు. అయితే అప్పుడు ఆవిడ నాకు అడగడం జరిగింది, మీరు ఎలా ఉండండి నా పక్కన ఉంటే మా బాబ్జీ ఇట్లా నువ్వు రేకుల పక్కకి వెళ్ళిపో, మేమేమో ఇటు ఉంటాము, ఇట్లా ఉంటే మరి ఇదిగా ఉంటది నీకంటే ఇటు రేకుల ముందులకైనా ఇటు వెళ్ళిపోతారు పక్కకుంటావు, అప్పుడు ఎక్కడ ఇది అనేది తెలియదు అని చెప్పి అన్నారు. ఇక సరే ఇక మాకు కూడా అటు కూడా చాయ్ పడ్డ అటు కూడా ఎలాగో గొడవ అవుతుంది కదా వాటర్ గురించి, అదే ఓ పక్కకుంటే ఇది ఉండదని చెప్పి జరగటం జరిగింది. జరిగింది కానీ అప్పుడు ఈ పక్క చాయ్ పడ్డే వాళ్ళు ఇక ఎందుకు జరగాలి, అట్లా ఎందుకు ఇది చేయాలి అని చెప్పి అంటే వాళ్ళు కూడా కిరాయికి అయితే వాళ్ళు అన్నారు అంటే ఆవిడ కొంచెం వయసు అయిపోయింది రంగమ్మ గారు, నాకు హోటల్ పెట్టించింది ఆవిడ. ఓకే. ఇంకా వాళ్ళేమో ఇక కిరాయి ఆంటీ వాళ్ళు ఉంటేనే మేము కడతాము, వాళ్ళు ఉంటే మాకు వాటర్ బాటిల్స్ వెళ్తాయి, అట్లా ఇది జరిగింది. అంటే మేము మయాన్ ఉంటే అటు ఇటు ఇద్దరికి జరిగేది గిరాకీ. ఇప్పుడు నేను పక్కకు వచ్చేసినాక వీళ్ళకే జరిగేది గిరాకీ. అంటే ఇప్పుడు ఈ మీడియా ఇది పేపర్స్ బాగా ఎక్కువైపోయారు, దీని వల్ల కొంచెము ఎక్కువ ఇదవుతుంది, లేకపోతే అంత ఇది ఉండేది కాదు.